వైసీపీ నేతల వ్యాఖ్యలపై టీడీపీ నేత బుగ్గా వెంకన్న ఫైర్ అయ్యారు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మతిభ్రమించి మాట్లాడుతున్నారన్నారు. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలకు కౌంటర్ ఇచ్చారు. నిజాయితీకి 6 అడుగుల నిలువుటద్దాం. జగన్మోహన్ రెడ్డి అంటే 5 అడుగుల త్రాచుపాము. అది చెప్పు, జనాలు ఇచ్చేస్తారు. అంతేగాని చంద్రబాబు గారు అబద్ధాలు అంటాయంట. చంద్రబాబు గారు అబద్ధాలు అయితే 4 సార్లు ముఖ్యమంత్రి అవుతాడు ఈ రాష్ట్రానికి. ఏ రాష్ట్రంలో అన్నా, ఎక్కడైనా భారతదేశంలో ఓడిపోయి గెలిచి ఓడిపోయి అంటే మళ్ళీ ఎవరైతే ఎప్పుడైతే చంద్రబాబు గారు ఓడిపోయారో మళ్ళీ ఆ ప్రజలే చంద్రబాబు నాయుడు గారు కావాలి. చంద్రబాబు నాయుడు మార్పు కోసం చంద్రబాబు గారిని మారిస్తే వీళ్ళు మమ్మల్ని నరకయాతన పెడుతున్నారని మళ్ళీ చంద్రబాబు గారిని కోరుకున్నటువంటి ప్రజలు, ఈ రాష్ట్ర ప్రజలు. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ రోజు రోజుకి పెరుగుతుంది. దాన్ని సోషల్ మీడియా ద్వారా తగ్గిద్దామని చూస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదని తెలియదు. మాజీ మంత్రులు పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, ఒక ఆయనేమో కోడిగుడ్లకి ఈకలు పీకాడు, ఇంకొక ఆయనేమో బందర్లో అభివృద్ధి చేసిన పాపానికే పోలేదు. ఎందుకంటే బందర్లో అత్యధిక మెజార్టీతో ఓడిపోయిన ఏకైక వ్యక్తి పేర్ని నాని కొడుకు. అంటే పేర్ని నానికి బందర్లో అంత మంచి పేరు ఉంది జనాలకు. దాన్ని ముఖ్యమంత్రిగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ రాష్ట్రానికి సంపద సృష్టించడానికి వచ్చిన కాంచి 2 సార్లు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి మంత్రులందరినీ కలిసి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు చేపట్టడానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడైనా ప్రయత్నం చేశాడా? అక్కడికి వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి కాళ్ళు పట్టుకొని, బాబు నా కేసులు తీసేయండి, నా కేసులు ఆపండి అని చెప్పడం తప్ప ఏ రోజైనా మంత్రులు కలిశాడా? మంత్రుల దగ్గర నుంచి కావలసినటువంటి నిధుల గురించి ఎప్పుడైనా అడిగాడా?